ఓకే. ఈరోజు మనము ఈ డిమోరస్ థియరం మీద ఫైనల్గా లాస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసుకుంటున్నామన్నా. ఓకేనా? ఇది లాస్ట్ క్లాస్ ఇక్కడతో నేను చెప్పినటువంటి ఈ ప్రాబ్లమ్స్ మీరు బాగా నేర్చుకుంటే 7 మార్క్స్ మీకు 100% మీ చేతిలోకి వచ్చేస్తాయి. ఓకేనా? కాబట్టి ఈరోజు మనము ఏ క్లాస్ డిస్కస్ చేసుకుంటున్నామంటే క్లాస్ 4 మనము డిస్కస్ చేసుకుంటున్నాము. ఎవరైనా సరే చూడండి, ఇక్కడ మనకు ఈ జిఎస్ఎన్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, 10 మంది కూడా షేర్ చేయండి. ఓకేనా? దిస్ ఇస్ ద 4th క్లాస్, లాస్ట్ క్లాస్ అనమాట. ఇక్కడతో మనకు అన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ మనకు ప్రాబ్లము ఏమిస్తున్నాడంటే ఒకసారి గమనించుకోండి. ఇఫ్ n is if m comma n are integers ఓకేనా, అండ్ x ఈక్వల్స్ టు cos ఆల్ఫా ప్లస్ i ఇంటూ సైన్ ఆల్ఫా, అలాగే y ఈక్వల్స్ టు కాస్ బీటా ప్లస్ i ఇంటూ సైన్ బీటా. ఓకే, దెన్ prove that x power m into y power n plus 1 by x power m into y power n, it is equals to 2 into cos of m into alpha plus n into beta, అండ్ ఈ రెండు కలిపితే ఇది రావాలా. అలాగే చూడండి, ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్, తర్వాత మైనస్ 1 బై ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్, ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే నీకు ఎంత రావాలో చూడండి ఇక్కడ మనకి. ఓకే, 2i సైన్ ఆఫ్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ ఇంటూ బీటా. చూసారా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఈ ప్రాబ్లంలో మీరు గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది చూడండి, ఇక్కడ దీని వాల్యూ కనుక్కోవాలి, దీని వాల్యూ కనుక్కోవాలి. ఓకే, దీని వాల్యూ కనుక్కొని ఒకసారి అడిషన్ చేస్తే ఇది వచ్చేస్తుంది. ఈ రెండింటిని అడిషన్ చేస్తే ఇది వస్తుంది, ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, చూడండి, మనకు ఎక్స్ ఇచ్చేసాడు, వై ఇచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు డిమోరస్ థియరం ఉపయోగించి మనం ఈజీగా చేసేయచ్చు కదా. ఎంత ఈజీగా చేయొచ్చు, మీరు కూడా లెటెస్ట్ స్టార్ట్. మీకు ఆల్రెడీ క్లాసులు వింటున్నారు కదమ్మా. ఒకసారి చూడండి, ఇక్కడ మనకు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాడంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా అని చెప్తున్నాడు. అప్పుడు ఎక్స్ పవర్ ఎం ఏమవుతుందో చూడండి, మనకి ఇక్కడ ఎక్స్ పవర్ ఎం ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ ఎమ్. దీన్నే మనము ఏమనుకుంటాం, యాక్చువల్ ఇది సిస్ ఆల్ఫా అవుతుంది కదా. అప్పుడు సిస్ ఆల్ఫాకు పైన పవర్ ఎం అప్లై చేస్తే దీన్ని సిస్ ఎం ఆల్ఫాగా రాసుకోవచ్చు కదా మనము అట్లా. అప్పుడు వై పవర్ ఎన్ ఈక్వల్స్ టు చూడండి మనకు ఏమిటి, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటానా పైన హోల్ పవర్ ఎన్. దీని అంతటిని మనం ఏం రాసుకోవచ్చు, సిస్ బీటా రాసుకోవచ్చు కదా. సిస్ బీటాకు పైన ఎన్ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, సిస్ బీటా ఎన్గా, సిస్ ఎన్ ఇంటూ బీటా కదా. దిస్ ఇస్ ఎన్ ఇంటూ బీటా. ఓకే, ఇప్పుడు ఎక్స్ పవర్ ఎం తెలిసిపోయింది, వై పవర్ ఎన్ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలో చూడండి, ఎక్కడ ప్రాబ్లంలో ఈ ఎక్స్ పవర్ ఎం ఇంటూ ఈ వై పవర్ ఎన్ను మనము మల్టిప్లై చేయాలి. ఎక్స్ పవర్ ఎం అంటే ఏమిటి, సిస్ ఆల్ఫా ఇంటూ ఎం. నెక్స్ట్ వై పవర్ ఎన్ అంటే అర్థం ఏమిటంటే సిస్ బీటా ఎన్.
సో ఈ రెండింటిని మనము మల్టిప్లై చేస్తే మీ అందరికి తెలుసు కదా, సిస్ ఆల్ఫా ఎం ప్లస్ బీటా ఎన్ తెలుసు కదా మనకు. సిస్ సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా, సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కదా. నిన్న క్లాసులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసామా? అప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకుంటాం మీరు ఒకసారి ఆలోచించుకోండి పిల్లలు. చూడు ఇక్కడ కాస్ ఆఫ్, ఇట్లా సి అంటే కాస్ ఆఫ్ ఆల్ఫా ఎం ప్లస్ బీటా ఎన్ ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ఎం ప్లస్ బీటా ఎన్. దిస్ ఈస్ ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్. ఇప్పుడు మీరు గమనించండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనమాట. అప్పుడు 1 బై చూడు ఇక్కడ ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్. అప్పుడు ఏమవుతుంది చూడు ఇక్కడ మనకు 1 బై ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ ఏమైపోతుంది, దీని కాంజుగేట్ కదా అయ్యేది. ఎట్లా చూడు ఇక్కడ మనకు 1 బై చూడు ఎక్స్ పవర్ ఎం అని మనం ఏం రాసుకోవచ్చు, సిస్ ఆల్ఫా ఎం. వై పవర్ ఎన్ను మనం ఏం రాసుకోవచ్చు, సిస్ బీటా ఎన్. సో దట్ ఈస్ ఈక్వల్ టు చూడు ఇక్కడ మనకు సేమ్ సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఉంది కదా అక్కడ. సిస్ ఆఫ్ ఆల్ఫా ఎం ప్లస్ బీటా ఎన్. ఇక్కడ మీ అందరికీ ఆల్రెడీ మీకు డిస్కస్ చేసినాం కదా నిన్న క్లాసులో. 1 బై సిస్ థీటాని మనం ఏం రాసుకోవచ్చు, సిస్ ఆఫ్ మైనస్ థీటా రాసుకుంటామా అట్లా. ఓకే, సిస్ ఆఫ్ మైనస్ థీటా కదా రాసుకుంటేది. అప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకుంటాము, అప్పుడు కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా రాస్తామా. చూడండి 1 బై సిస్ థీటాను ఇదంతా ఒకసారి ఊహించుకో, థీటా అనుకో. అప్పుడు 1 బై సిస్ థీటాను మనం ఇలా రాసుకుంటాం కదా. చూడండి కాస్ థీటా, థీటా అంటే ఏమిటి, ఆల్ఫా ఎం ప్లస్ బీటా ఎన్ మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ఎం ప్లస్ బీటా ఎన్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఒకసారి గమనించుకోండి, ఇది 1 బై ఎక్స్ పవర్ ఎం 1 బై ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ యొక్క వాల్యూ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయడం అంటే చూడండి, ఇక్కడ మనము ఈక్వేషన్ 1ను ఇక్కడ ఈక్వేషన్ 1ను ఈక్వేషన్ 2ను కలపాలి అంతే. అప్పుడు చూడండి ఇక్కడ మనకు ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ ప్లస్ 1 బై ఇక్కడ 1ను 2ను కలపండి 1 బై ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్. ఇక్కడ మీరు పిల్లలు మీరు ఒకసారి గమనించుకోండి, ఇక్కడ చూడు ఇక్కడ ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ ఎలా ఉందంటే మనకు ఏ ప్లస్ బి ప్రకారం చూడు. ఇది ఊహించుకో ఒకసారి, ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, ఇది ఏ ప్లస్ బినా. అలాగే 1 బై ఎక్స్ పవర్ ఎం అన్నప్పుడు మీరు ఊహించుకో, ఇది ఏ మైనస్ బి కదా. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలా, మీరు ఒకసారి అట్లా ఊహించుకుంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ అంటే ఎంత, నీకు ఏ ప్లస్ బి ప్లస్ 1 బై ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ అంటే అర్థం ఏమిటి, ఏ మైనస్ బి, లేదా అట్లా, లేదా ఏ ప్లస్ ఐబి అనుకో, ఇంకా బాగుంటుంది, క్లియర్గా వచ్చేస్తుంది మనకు, సింపుల్గా వచ్చేస్తుంది. ఏ ప్లస్ ఐబి, ఏ ప్లస్ ఐబి సున్నా ఇక్కడ ఒకటి ఏ ప్లస్ ఐబి ప్లస్ ఏ మైనస్ ఐబి. అప్పుడు చూడండి ఇక్కడ ఏ ప్లస్ ఐబిని ఏ మైనస్ ఐబిని మనం కలిపేటప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి ఇది క్యాన్సిల్ అయిపోయి నీకు ఏం మిగులుతుంది, 2a కదా వచ్చేది. అంటే మొదటి పార్ట్ ఏమైపోతుంది, నీకు డబల్ అయిపోతుంది అట్లా. చూడు ఇక్కడ ఇది ఏ ప్లస్ ఐబి, ఇది ఏ మైనస్ ఐబి. ఈ రెండింటిని మనం ఏం చేయాలో కలపాలి. ఏ ప్లస్ ఐబిని ఏ మైనస్ ఐబిని కలిపితే నీకు మొదటి పార్ట్ డబల్ అవుతుంది. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు నీకు సెకండ్ పార్ట్ డబల్ అవుతుంది. అప్పుడు 2 ఇంటూ ఇక్కడ మొదట 2 ఇంటూ ఏ అంటే ఇక్కడ చూడండి ఇదే కదా, ఏ అంటే కాస్ ఆఫ్ ఆల్ఫా ఎం ప్లస్ బీటా ఎన్. తర్వాత
ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ 1లో నుంచి ఈక్వేషన్ 2ను సబ్ట్రాక్షన్ చేయండి. అప్పుడు x పవర్ m ఇంటూ y పవర్ n మైనస్ 1/x పవర్ m ఇంటూ y పవర్ n రెండింటిని మనము సబ్ట్రాక్షన్ చేస్తాం. ఎప్పుడైతే సబ్ట్రాక్షన్ చేస్తామో చూడు a ప్లస్ ఐబి అట్లా a ప్లస్ ఐబి a మైనస్ ఐబి అన్నప్పుడు కలిపితే ఫస్ట్ పార్ట్ డబుల్ అవుతుంది. సబ్ట్రాక్షన్ చేసినాం అనుకోండి సెకండ్ పార్ట్ డబుల్ అవుతుంది. సెకండ్ పార్ట్ అంటే ఎవరు ఇమాజినరీ పార్ట్ డబుల్ అయిపోతుంది. కాబట్టి 2i 2 ఇంటూ ఐ అట్లా 2 ఇంటూ ఐ. బి అంటే ఎంత ఉందో మీరు ఒకసారి ఆలోచించుకోండి మా సైన్ ఆఫ్ ఎం ఇంటూ ఆల్ఫా ప్లస్ ఎన్ ఇంటూ బీటా కదా. ఎం ఇంటూ ఆల్ఫా ప్లస్ ఎన్ ఇంటూ బీటా కదా. అట్లా ప్రూవ్ అయిపోయింది కదా రెండు. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ ప్రాబ్లం చూడండి, మీకు ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తున్నాను, మీరు బాగా గమనించుకోండి. ఇక్కడ మీకు హోంవర్క్ ఇస్తున్నా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అండ్ y is equal to cos beta plus I sin beta, then prove that సేమ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ ఎక్స్ క్యూబ్డ్ ఇంటూ వై పవర్ 4 ప్లస్ 1/x క్యూబ్డ్ ఇంటూ వై పవర్ 4 ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఆఫ్ 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా and x cubed y power 4 minus 1/x cubed into y power 4 is equal to same 2y sin 3 alpha plus 4 beta. ఇక్కడ ఏమి లేదు చూడండి, ఇక్కడ m ప్లేస్ ఆ ప్రాబ్లంలో m ప్లేస్లో 3 n ప్లేస్లో 4 కదా వచ్చింది. m ప్లేస్లో 3 n ప్లేస్లో 4 పెట్టుకుంటే నీకు సరిపోయే కదా. అట్లా ఎందుకు మామూలు ప్రొసీజర్ అయితే చేసుకో, ఇది హోంవర్క్ చేసుకో. డిటో యాజ్ ఇట్ ఈస్ మోడల్ చూడండి, అక్కడ ఎన్ పెట్టాడు, నేను 3 4 పెట్టుకుంటూ వచ్చిన, రెండు ఒకటే. ఓకేనా. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు అనదర్ ప్రాబ్లం. దిస్ ఇస్ ద ఫైనల్ ప్రాబ్లం ఫర్ యూ. దిస్ ఇస్ ఫైనల్ ప్రాబ్లం. If n is a positive integer, if n is a positive integer, then show that p plus iq whole power 1/n plus p minus iq whole power 1/n, it is equals to 2 into p square plus q square whole power 1/2n into cos of 1/n tan inverse of q by p అని వాడు మనల్కి చూపించమని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకా యాజ్ ఇట్ ఈస్ చూడండి, మనం ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్లో చెప్పాం కదా ఆ ప్రాబ్లమ్స్ కదా ఇవన్నీ చూడండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఇది ఈ ప్రాబ్లం డిమోరస్ థీరమును ఉపయోగించి చేయాలి. ఎప్పుడైతే నువ్వు డిమోరస్ థీరమును ఉపయోగించి చేయాలంటే నీకు ఏముండాలో ఖచ్చితంగా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కావాలా. మరి ఈ ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ను కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాలోకి మార్చే ఆ విధానాన్ని మనం ఏమంటామంటే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటామన్నమాట. కాబట్టి ఇప్పుడు చూడండి, మన దగ్గర కాంప్లెక్స్ నెంబర్ ఉంది కదా p ప్లస్ ఐక్యూ. దీన్ని మనం ఏం చేస్తామంటే
మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్ములేకి కన్వర్ట్ చేస్తాము. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్ములేకి మార్చాలా, యాంప్లిట్యూడ్ ఫార్ములేకి మార్చాలి. ఎందుకు మార్చాలంటే దాన్ని ఈ ప్రాబ్లంకు డిమోరస్ థియరమ్ అప్లై చేయాలా. మరి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా నీకు ఖచ్చితంగా రిక్వైర్మెంట్ కదా, అందుకు మనము దానికి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్ములేకి కన్వర్షన్ జరుగుతుంది. ఓకే, అప్పుడు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఏమవుతుందో మీరు దీనికి ఒకసారి మీరు ఆలోచించుకుంటారా. అప్పుడు మాడ్యులస్ ఇక్కడ మాడ్యులస్ అంటే దీనికి మాడ్యులస్ వేస్తావు రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ ఇక్కడ యాంప్లిట్యూడ్ అన్నప్పుడు ఏమవుతుందో మనకు ఇక్కడ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఇప్పుడు మనము ఏం చేస్తామంటే థీటా కనుక్కుంటాము. థీటా అంటే మామూలుగా దాని ఫార్ములా ఏమిటి, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ కదా, ఇది ఎక్స్ ఇది వై కదా, అందులోని ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందా ఏ క్వాడ్రంట్లో ఉందా అది కూడా చూసుకోవాలా. అప్పుడు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ అంటే క్యూ బై పి, ఇది యాంప్లిట్యూడ్ అనమాట. ఓకేనా. అప్పుడు దేర్ ఫోర్ ఇక్కడ చూడండి, ఇంకా అయిపోయింది, నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దేర్ ఫోర్ అప్పుడు పీ ప్లస్ ఐక్యూను మనం ఏం రాసుకోవచ్చు పిల్లలు, రూట్ ఆఫ్ పీ స్క్వయర్ ప్లస్ క్యూ స్క్వయర్ ఇంటూ కాస్, ఇక్కడ థీటా అంటే దాని దగ్గర మనం ఏం రాసుకుంటాం చూడండి, ఇక్కడ మనము ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ, ఇలా రాసుకుంటాం థీటా ఉన్న చోటల్లో. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లంకి మీరు గమనించుకోండి, ఇప్పుడు ఒక్కసారి గమనించుకోండి, ఇక్కడ పీ ప్లస్ ఐక్యూకు పైన పవర్ ఎంత ఉంది, ఎన్ ఉందా, హోల్ పవర్ 1/1 ఉందా. వెంటనే నేను ఏం చేస్తున్నాను మీరు ఒకసారి ఆలోచించుకోండి, దానికి పైన పవర్ ఎంత ఉంది 1/n ఉంది, కాబట్టి నేను పైన ఆ పవర్ను 1/nను యూజ్ చేసుకుంటున్నాను. ఇట్లా అన్నిటికీ 1/n అప్లై చేసేసుకుంటాను. అట్లా పైన హోల్ పవర్ 1/n. అప్పుడు ఏమవుతుందో చూడ మనకు పీ స్క్వయర్ ప్లస్ క్యూ స్క్వయర్, యాక్చువల్ ఇక్కడ స్క్వైర్ రూట్ అంటే అర్థం ఏమిటంటే 1/2 కదా, ఆల్రెడీ నీకు ఇక్కడ ఎంత ఉంది 1/n ఉంది, అప్పుడు నీకు 1/2n కదా వచ్చేది. ఇక్కడ నేను డిమోరస్ థీరంను ఉపయోగిస్తాను. డిమోరస్ థీరం ప్రకారం అప్పుడు ఎంత రాసుకోవచ్చు మీరు ఒకసారి ఆలోచించుకోండి, కాస్ ఆఫ్ 1/n ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ 1/n అట్లా ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ, దిస్ ఈజ్ 1. ఏది పీ ప్లస్ ఐక్యూ హోల్ పవర్ ఎన్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలో చూడండి, నెక్స్ట్ మనకి ఏమి రిక్వైర్మెంట్ అంటే పీ మైనస్ ఐక్యూ హోల్ పవర్ 1/n. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఐ ప్లేస్లో ఎంత రాసుకున్నా నేను -i, అంటే ఇక్కడ ఐ ఎక్కడైతే కనిపిస్తుందో దాని దగ్గర నువ్వు -i పెట్టుకుంటే సరిపోతుంది. మిగతాదంతా యాజ్ యూజువల్, దెర్ ఈజ్ నో చేంజ్. అస్సలు నువ్వు ఎలాంటి చేంజెస్ అవసరము లేదు. కాబట్టి పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1/2n ఇంటూ చూడప్పుడు కాస్ ఆఫ్ 1/n, కాస్ ఆఫ్ 1/n ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ. ఇక్కడ ఐ ఉందా, -i ఇంటూ సైన్ ఆఫ్, ఇక్కడ రాస్తాను అన్న, -i రాస్తే సరిపోతుంది అంతే. ఇక్కడ ఓకే, -i ఇక్కడ సైన్ ఆఫ్ 1/n ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ. దిస్ ఈజ్ 2. ఇప్పుడు ఏం చేయాలో చూడండి ప్రాబ్లంలో, ఇక్కడ మీరు గమనించుకోండి అమ్మా, పీ ప్లస్ ఐక్యూ హోల్ పవర్ 1/nను పీ మైనస్ ఐక్యూ హోల్ పవర్ 1/nను మనం ఏం చేయాలో రెండింటిని యాడ్ చేయాలి. మనము యాడ్ చేయాలి. మనం ఎప్పుడైతే
రెండింటిని ఏం చేయమంటున్నాడు, యాడ్ చేయాలి. యాడ్ చేయాలని మనకి ఎట్లా తెలుస్తుందంటే చూడండి, ఈక్వేషన్ 1ను ఈక్వేషన్ 2కి మధ్యలో ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాం అంతే. కాబట్టి యాడ్ చేసేటప్పుడు మీరు గమనించుకోండి, ఈ రెండింటిని మనము యాడ్ చేయాలి. ఇది ప్లస్ ఇది ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది మీరు ఒకసారి గమనించుకోండి. p ప్లస్ ఐక్యూ హోల్ పవర్ 1/n ప్లస్ p మైనస్ ఐక్యూ హోల్ పవర్ 1/n దట్ ఈస్ ఈక్వల్ టు, మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి పిల్లలు, మీరు అడిషన్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఈక్వేషన్ 1లో ఈ పార్ట్, ఈక్వేషన్ 2లో కూడా ఈ పార్ట్ రెండు కామన్గా ఉన్నాయా? ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కామన్ పార్ట్ కదా ఈ రెండు. ఇక్కడ ఈ రెండు ఫస్ట్ కామన్ పార్ట్ కాబట్టి వెంటనే కామన్ తీసేసేయి. ఎవరిని? p² ప్లస్ q² హోల్ పవర్ 2/n అని ఇట్లా కామన్ తీసేస్తావు. ఎప్పుడైతే నువ్వు కామన్ తీసేస్తావో ఇంక నీకు ఫస్ట్ ఇక్కడ ఏం మిగులుతుందో చూడండి, కాస్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ ఆఫ్ q/p ప్లస్ i ఇంటూ సైన్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ ఆఫ్ q/p. ఇది దీని వాల్యూ ఇది. ఇక్కడ ప్లస్ ఉందా, ప్లస్. అప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుందో చూడండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలుసు చూడమ్మా. కాస్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ ఆఫ్ q/p ఇక్కడ మైనస్ i ఇంటూ సైన్ ఆఫ్ 1/n ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ q/p బ్రాకెట్ క్లోజ్. అప్పుడు చూడండి ఇక్కడ మనకు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఈ నెగటివ్ పార్ట్కు పాజిటివ్ పార్ట్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా దెన్ వాట్ వి గెట్ ఫైనలీ p² ప్లస్ q² హోల్ పవర్ 1/2n ఇంటూ ఇక్కడ చూడండి, అప్పుడు ఇక్కడ కాస్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ ఆఫ్ q/p, కాస్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ ఆఫ్ q/p అనేది ఇవి డబల్గా ఉన్నాయి కదా, డబల్ కాబట్టి ఇంటూ 2 కదా. ఇవి డబల్ కదా ఇవి. అప్పుడు ఎంత అవుతుందో చూడండి మనకి ఇక్కడ కాస్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ ఆఫ్ q/p tan ఇన్వర్స్ ఆఫ్ హెన్స్ ప్రూవ్ అని ప్రూఫ్ చేయడం జరిగింది కదా. హెన్స్ ప్రూవ్డ్. ఇక్కడతో మనకు 100% నీకు ఈ డిమోరస్ థియరంకు సంబంధించి నీకు 7 మార్క్స్ 100%, మ్యాక్సిమం 99% ఇక్కడే మనం చెప్పినటువంటి వాటి నుంచే నీకు వస్తాయి. ఓకే, దీన్ని బాగా చదువుకో. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ నేను హోంవర్క్ కూడా ఒకటి ఇస్తా. ఇదే ప్రాబ్లమే ఇస్తా హోంవర్క్. ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ చాలా ఈజీనే కదా. ఇఫ్ n is a పాజిటివ్ ఇంటీజర్ సేమ్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. p ప్లస్ ఐక్యూ హోల్ పవర్ 1/n. నేను ఏం చేస్తున్నాను, సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. p మైనస్ ఐక్యూ హోల్ పవర్ 1/n. దెన్ షో దట్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఏం చేస్తున్నానంటే నేను 2y ఇంటూ p² ప్లస్ q² హోల్ పవర్ 1/2n సైన్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ ఆఫ్ q/p. ఇక్కడ ఏమీ లేదు మా, డిటో సేమ్ యాజ్ అబౌవ్. చూడండి ఇక్కడ హింట్ ఇస్తున్నా చూడండి మీకు, సేమ్ యాజ్ అబౌవ్. పైన ఏమైతే ఉందో అది రాసేసి ఏం చేస్తామంటే ఈక్వేషన్ 1లో నుంచి ఈక్వేషన్ 2ను సబ్ట్రాక్షన్ చేయి. చూడప్పుడు
నువ్వు సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే చూడు ఇక్కడ కాస్ క్యాన్సిల్ అయిపోయి సైన్ మిగులుతుంది. ఇప్పుడు సైన్ డబల్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ చూడు ఇది ప్లస్, ఇక్కడ మైనస్ వస్తుంది చూడు ఇక్కడ. ఓకేనా? కాబట్టి అప్పుడు నీకు ఏమైపోతుందంటే మైనస్ చేసినప్పుడు కాస్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. అప్పుడు కాస్ క్యాన్సిల్ అయిపోతుంది, సైను డబల్ అవుతుంది అంతే. నువ్వేమి చేసేదేం లేదు. ఓకే, 98% సేమ్ పైన ఉన్న ప్రాబ్లమే చూసుకుంటూ వస్తావు. పక్కన నువ్వేం చేస్తావు, ఇంకా నువ్వు మైనస్ చేస్తావు అంతే. ఈక్వేషన్ 1లో నుంచి ఈక్వేషన్ 2ను సబ్ట్రాక్షన్ చేస్తే నీకు డైరెక్ట్గా ఎవరు సైన్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ డబల్ అవుతుంది అంతే. ఇంకా ఏమీ లేదు. డిటో ఆడ 1 - 2 చేస్తే నీకు అప్పుడు ఇమాజినరీ పార్ట్ డబల్ అయిపోతుంది అంతే. చేసుకుంటారు కదా? ఓకే, చేయండి. నీకు ఇంకా ప్రాక్టీస్ మీద ఫుల్ గ్రిప్ దొరుకుతుంది. 7కు 7 మార్క్స్ పడిపోతాయి. తర్వాత నెక్స్ట్ క్లాసులో మనము ఓకే 2 చెప్పుకుంటూ వస్తామన్నమాట. 2Bలో స్టార్ట్ చేద్దాము. తర్వాత 2Aలో కూడా మనం నెక్స్ట్ 7 మార్క్స్ క్వశ్చన్ ఏందనేటువంటిది తర్వాత స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ నాకు తెలిసి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ మీకు స్టార్ట్ చేస్తాను. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా నీకు 7 మార్క్స్ ఉంటుంది. ఓకేనా? థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో బాగా డీటెయిల్డ్గా నెమ్మదిగా తీసుకొని ప్రాబ్లమ్స్ చెప్తాను. తర్వాత మీకు అదే మోడల్లోనే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తాను. ఒకటి చేసి ఒకటి హోంవర్క్ చేసేసి అయిపోయి ఇంకా నీకు ఎగ్జామినేషన్ పోయిన తర్వాత ఇంకా పేపర్ ఇవ్వగానే ఆడుకుంటావు. ఒకటి విని ఒకటి ప్రాక్టీస్ చేయాలి, ఒకటి విని ఒకటి ప్రాక్టీస్ చేయాలి. ఏమి మనమే ఎక్కువ చేయలేదు కదా, ఎక్సర్సైజ్లో ఎన్నో ఉంటాయి. అన్నీ కలిపి మనం ఎన్ని చేసినాము చూడండి, ఒక 6 క్వశ్చన్స్ చేసినాం అంతే. నీకు 7 మార్క్స్కి వచ్చేసినాయి. మళ్ళీ ఒక 6, 7 చేస్తాం, మళ్ళీ నీకు 7 మార్క్స్ వస్తాయి. మళ్ళీ ఒక 6 చేసుకుంటావు చూడు. అట్లా చాప్టర్లో ప్రతి చాప్టర్లో ఒక 6 క్వశ్చన్స్ చేసుకుంటావు అంతే. నీకు ఎగ్జాక్ట్గా నీ చేతిలోకి 7 మార్కులు వచ్చేస్తాయి. అసలు ఎంత బెనిఫిట్ మీరు ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి ఒకటి చేసి ఒకటి హోంవర్క్ చేసుకున్నామంటే ఇంకా ఫుల్ అడ్వాంటేజ్. నీకు ఇంకా సంపూర్ణంగా సబ్జెక్ట్ మీద అవగాహన వచ్చేసింది అతి తక్కువ టైంలోనే. చూడండి, ఓకేనా? రైట్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి. ఎక్కడన్నా మీ కాలేజీలో మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు చదువుకుంటారు కదా మీలాగనే. ఓకేనా? ఓకే, విష్ యూ గుడ్ లక్ నాన్న.